అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, జూలై మాస ఫలితాల్లో భాగంగా మనకి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? 2020 సంవత్సరం జూలై మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, రాశాధిపతి శనేశ్వరుడు 3వ ఇంట్లో ఉన్నాడు, ద్వితీయంలో రాహు ఉన్నాడు, అష్టమంలో కేతువు శుక్రుడు ఉన్నారు, సప్తమంలో రవి గురులు చేరుతున్నారు, షష్టమ స్థానంలో బుధుడు, 5వ స్థానంలో కుజుడు. అంటే వీళ్ళకి వ్యతిరేకమైన గ్రహాలు తీసుకుంటే కుజుడు, అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి కేతువు శుక్రుడు, ఈ 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు కుజుడు ఎందుకు వ్యతిరేకం అంటే, ఈ రాశికి కుజుడే బాధకాధిపతి. ఆయన 5వ స్థానం అంటే అదృష్టం. కుజుడు అంటే ఒక శస్త్రచికిత్స. ఏదైనా ఒక ఆయుధం మీద కట్ చేసి కుట్లు వేసినా, ఒక ఆపరేషన్ చేసినా అది కుజుడు యొక్క వ్యతిరేకత ఉన్నప్పుడే. అంటే ఇప్పుడు 5వ స్థానం అంటే మీ సంతాన స్థానం. ఇప్పుడు వీళ్ళకి ఎవరైనా ఈ రాశిలో స్త్రీలు ఉండి వాళ్ళు గర్భిణీగా ఉంటూ డెలివరీ సమయం వస్తే కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందే. కుజుడు 5వ స్థానంలో ఉన్నాడు కదా, కాబట్టి ఆపరేషన్ ద్వారానే వాళ్ళకు సంతాన భాగ్యం కలుగుతుంది. అదేవిధంగా కొంతమందికి ఆభాషణ ఏదైనా అవకాశం ఉంది. సంతానం కుజుడు బాధకాధిపతి కాబట్టి ఇప్పుడు ఇలా కట్ చేసి తీయడం ఒక బాధే, ఆభాషణ అయిపోవడం ఒక బాధే, ఇటువంటివి ఉంటాయి. అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నాడు, అష్టమంలో కేతువు శుక్రుడు. అష్టమంలో ఏ రాశికి ఏ గ్రహం ఉండకూడదు, గోచారంలో కావచ్చు, వ్యక్తిగత జాతకంలో కావచ్చు. కాబట్టి అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, నేను చెప్తూనే వస్తున్నాను, సొంత ఊరిలో ఉండకూడదు. కొంతమంది అష్టమంలో గ్రహాల ప్రభావం ఎక్కువ ఉండి వాళ్ళు బాగా డబ్బులున్న వాళ్ళగా ఉండి అదంతా పోయి, డబ్బులు పోయి, ఆస్తులు పోయి, వన్ ఫైన్ డే ఊరికి చెప్పకుండా ఎక్కడో వెళ్ళిపోతారు. రిచ్ స్టేజ్ నుంచి జీరో అయిపోయేసి వాళ్ళ బతికిన రేంజ్కి ఇంకొకరిని డబ్బులు అడగలేకుండా, సహాయం అడగలేక, అప్పులు అడగలేక, ఏదన్నా కాస్తో కూస్తుంటే ఆ డబ్బులు చేతిలో పట్టుకొని ఎక్కడో వెళ్ళిపోతారు. అది అష్టమ స్థానం అలా తరమేస్తుంది. ఇంకా ఉంటే ఇంకా అంతకు మించి కూడా పోకపోతే సూసైడ్ చేసుకొని చనిపోవాల్సిందే. అంటే అష్టమ స్థానం ఆయుష్ స్థానం, అష్టమంలో గ్రహాలు ఉండకూడదు. అప్పుడు ఒకవేళ అలా ఉంటే ఫస్ట్ ప్లేస్ చేంజ్ చేయాలి గురు. ప్లేస్ చేంజ్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ దోషంకి దూరంగా వెళ్ళిపోయారు. ఒక వ్యక్తికి ఎవరికైనా, ఒక లేడీకో ఒక జెంట్కో ఎవరికొవరికి జ్వరం వచ్చిందంటే పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే, హెల్త్ బాగాలేదంటే బంధువుల ఇంటికి ఒక వారం రోజులు పంపించేసేవాళ్ళు. వీళ్ళు బంధువులతో పలకరిస్తూ వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తిరుగుతూ ఈ అనారోగ్యాన్ని మర్చిపోతారు. ఏ వాతావరణానికి అనారోగ్యం వచ్చిందో ఆ వాతావరణం దూరంగా పంపిస్తారు. ఆటోమేటిక్గా ఇంక ట్రీట్మెంటు వాళ్ళ బంధువులు, అది తిను, ఇది తాగు, మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి భోజనం చేసుకుంపో, ఈ దీంట్లో మర్చిపోతారు. అనారోగ్యాన్ని పూర్తిగా మర్చిపోయినప్పుడు అనారోగ్యం పనిచేయదు. సేమ్ అనారోగ్యం అష్టమ స్థానం, అది దాంట్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయనుకో, ఎక్కడైతే ఉంటారో వీళ్ళు పుట్టి ఆ ప్రాంతాన్ని వదిలేయాలి. ఇప్పుడు అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, కేతు మంచిది కాదు. శుక్రుడు ఉన్నాడు, శుక్రుడికి ఈ లగ్నానికి రాశికి శుభగ్రహం, ఆయన అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళలేము, ఈ ఒక మాసం మాస ఫలితాలకు మీరు వెళ్ళమంటే ఎట్లా అంటే, వారానికి 1-2 సార్లు ఇంకో ఏదో ఒక ఊరికి వెళ్తూ వస్తూ ఉండాలి, ఈ 1 or 2 months. అప్పుడు ఆ దోషానికి దూరంగా జరుగుతూ వస్తూ ఉంటాం అనమాట. ఇది ఒక థెరపీ, దైవికమైన థెరపీ మనం చెప్తున్నది. దీన్ని సైకలాజికల్గా అప్లై చేస్తూ ముందుకు ఇట్లా చేస్తాం, యాక్టివిటీస్ చేస్తూ ఉంటే గ్రహాలు అవి జరుగుతూ ఉంటాయి. అవేమి లైఫ్ టైం అష్టంలో కూర్చోవు. వ్యక్తిగత జాతకంలో ఉంటాయి, లైఫ్ టైం ఉంటాయి. వ్యక్తిగత జాతకం లైఫ్ ఉంటే, అష్టమంలో గ్రహం ఉంటే లైఫ్ టైం ఉన్నట్టే కదా. భర్త చాట్లో ఉంటే లైఫ్ టైం ఉన్నట్టే కదా. వాటిని మనం మార్చనీకి అవ్వదా? వాటిని మనం మార్చలేం, వాటికి అనుగుణంగా మనం మారాలి. అంటే పరిహారాలు. అష్టమ స్థానం అంటే ఒక బావి అని అర్థం, ఒక లోయ అని అర్థం. అంటే అష్టమంలో గ్రహాలు ఉంటే పోయి లోయలో పడి ఉండాయని అర్థం. అవి మీకు ఫలితాలు ఇవ్వవు. గురుగారు, ఇప్పుడు వీళ్ళు వ్యాపార రంగంలో ఎవరైతే చేస్తున్నారో, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఎలాగుంటుంది? బాగుంటుంది. ఎందుకంటే గురువు రాశిని చూస్తున్నాడు.
సప్తమ స్థానంలో ఉన్నాడు గురువు, ఉచ్చస్థితి పట్టాడు. మ్మ్. రవిగ్రహం వస్తుంది, అష్టమాధిపతి మళ్ళీ రాశిని చూస్తున్నాడు. మ్మ్. అష్టమ స్థాన ప్రభావం ఎక్కువ అవుతుంది ఇక్కడ. మ్మ్. కానీ రాశిని గురువు చూడడం కొంచెం బెనిఫిట్ అయింది. మ్మ్. మూడో ఇంట్లో శని ఉండడం కొంచెం బెనిఫిట్ అయింది. మ్మ్. రెండో ఇంట్లో రాహు ఉండడం కొంత బెనిఫిట్ అయింది. ఉన్నది బాగుండేది 3 గ్రహాలే. మ్మ్. ఏది? గురువు, శని, రాహు. మ్మ్. మిగిలిన గ్రహాలు అంత అనుకూలంగా లేవు. ఓకే. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మ్మ్. మకర రాశి కాబట్టి కాలభైరవ ఆరాధన ఎక్కువ చేయాలి. మ్మ్. కాలభైరవ అంటే ఈ రాశికి అధిపతి శనేశ్వరుడు. మ్మ్. శనేశ్వరుడికి గురువు కాలభైరవుడు. మ్మ్. మకర రాశి వాళ్ళు కాపలా దేవతలను, కాలభైరవుడు అనేది కాపలా దేవతలను మ్మ్. అంటే వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవారు, కాలభైరవుడు, ఇటువంటి దేవతలను ఎక్కువగా ఆరాధించాలి ఈ సమయంలో. మ్మ్. ఈ వ్యతిరేక గ్రహాల యొక్క తాకట తగ్గుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నాయి అంటాను. మ్మ్. దుర్గాదేవిని ఎప్పుడు పూజిస్తారు? అష్టమి రోజే పూజిస్తారు. అవును కదా. దుర్గాష్టమి మ్మ్. దుర్గతులను దూరం చేస్తుంది. అష్టమ స్థానంలో దుర్గతులే కదా. మ్మ్. కాబట్టి దుర్గారాధన. ఖడ్గమాల స్తోత్రత్నము. ఖడ్గమాల అంటే ఏమి? మ్మ్. ఖడ్గం అంటే కత్తి. మ్మ్. ఖడ్గమాల అంటే ఖడ్గాలతో ఉన్న మాల, మ్మ్. మ్మ్. పుష్పాల మాల, అలాగా. నిమ్మకాయల మాల, కత్తులతో మాల. ఓకే. ఆ స్తోత్రత్నం. ఓకే. ఆ ఖడ్గమాల స్తోత్రత్నంలో ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క కత్తి లాంటిది. ఆహా. ఓకే. అవన్నీ ఖండించేస్తాయి. మ్మ్. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆరాధనలు ఎక్కువ చేయాలి. ఓకే. ఓకే. కాబట్టి అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి కేతువే ఏకంగా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం అంటే బాత్రూమ్ తెలియజేస్తుంది. మ్మ్. కాబట్టి ఆదివారము లేదంటే అష్టమ రోజు మ్మ్. వీళ్ళ బాత్రూంలో నైట్ పడుకునేటప్పుడు ఇంట్లో మ్మ్. ఒక కొబ్బరికాయ కొట్టి బాత్రూంలో పెట్టి కొద్దిగా కుంకుమ చల్లి తెల్లవారు లేసి దాన్ని డస్ట్బిన్లో పారాలి. నైవేద్యం. ఓకే. ఓకే. ఇది కూడా ఒక మంచి పరిహారం. ఆహా. ఇంట్లో కొబ్బరికాయలు పరిహారం ఒకటి ఉంది. మ్మ్. 12 స్థానంలో ఎక్కడెక్కడ కేతు ఉంటాడో మ్మ్. ఆ స్థానం ఇంట్లో చూసుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. 5వ స్థానంలో కేతు ఉంటే టీవీ కాడ కొట్టాలి. మ్మ్. 5వ స్థానం అంటే ఎంటర్టైన్మెంట్, టీవీనే కదా ఎంటర్టైన్మెంట్. అవునవును. 7వ స్థానంలో కేతు ఉంటే బెడ్రూమ్లో మంచం కింద కొట్టాలి. ఓకే. ఓకే. 4వ స్థానంలో ఉంటే వంటింట్లో కొట్టాలి, స్టవ్ పైన కొట్టి పెట్టాలి. ఆహా. ఇట్లుంటాయి పరిహారాలు. మ్మ్. కాబట్టి అలాగా చూసి చెప్తే మనం ఏ ప్లేస్ ఏంటి అనేది దాన్ని బట్టి కొడతాము. జన్మంలో ఉంటే వీళ్ళు తలకాయ తీసుకుని కొట్టాలి. ఓకే. ఓకే. 3వ స్థానంలో ఉంటే ఎంట్రన్స్ మనకు స్వాగతం పలుకుతాం కదా బంధువులకి, అక్కడ కొట్టాలి. ఓకే. ఓకే. ఇదంతా కూడా వ్యక్తిగత జాతకం వ్యక్తిగత చూపించుకుంటే జాతకం తెలుస్తుంది తీసుకున్నప్పుడు ఈ పరిహారాలు వస్తాయి. కదా? ఓకే గురుగారు. ఆహా. 2వ స్థానం అంటే ధనస్థానము, బీరువా కాడ కొట్టాలి. డబ్బులు పెడితే బీరువాలు కదా. ఓకే. ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఆర్థిక పరంగా వ్యాపార రంగంలో రాణించాలంటే ఇటువంటి మీరు చెప్పినటువంటి పరిహారాల్ని పాటిస్తే బాగుంటుంది. అలా కాకుండా వివాహం పరంగా వీళ్ళకి ఎలా ఉంది గురుగారు? ఆ యోగ్యత ఉందా? వివాహ పరంగా గురువు 7వ ఇంట్లో ఉన్నాడు, ఆ. వివాహానికి ఇబ్బంది లేదు. మ్మ్. ఎందుకంటే అష్టమ స్థానంలో కూడా శుక్రుడు ఉన్నాడు. మ్మ్. శుక్రుడు వచ్చి మగవాళ్ళకు, ఆ మగవాళ్ళకు ఆడవాళ్ళకు బాగుంది. మ్మ్. ఓకే. ఎందుకంటే మగవాళ్ళకు భార్యకారకుడు శుక్రుడు అష్టమంలోకి వచ్చేస్తాడు, కేతుతో కలిసిపోయాడు. మ్మ్. ఆడవాళ్ళకి అట్లేదు, గురువు నేరుగా చూస్తాడు. మ్మ్. కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీలకైతే బలంగా ఉంది, ఓకే. వివాహ యోగ్యత బాగుంది. వీళ్ళు స్టూడెంట్స్కి గురుగారు? స్టూడెంట్స్ తీసుకుంటే చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు. స్టూడెంట్స్ కొంత బాగానే ఉంది, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, అయినా బాగుంటుంది. స్టూడెంట్స్కి హార్డ్ వర్క్ ఉండడమే బెటర్ కదా. అవునవును. ఈజీగా కాకుండా సులభంగా ఉంటే ఏమో మేధస్సు పెరగదు. మ్మ్. కానీ హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా వస్తాయి. ఓకే గురుగారు. వీళ్ళకి కలిసి వచ్చే రంగులు గురుగారు? వీళ్ళకి కలిసి వచ్చే రంగులు బ్లూ రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, లైట్ బ్లూ, లైట్ రోసు, లైట్ గ్రీన్ అంటే బేబీ రోస్, బేబీ గ్రీన్ అంటారు కదా, ఓకే. ఈ ఓకే. కలర్స్. తర్వాత తీసుకుంటే యాష్ కలర్, సిల్వర్ కలర్, మెరూన్, ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. ఓకే గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.